ఆంధ్రజ్యోతి పేపర్లో కల్వకుంట్ల కవిత పార్టీ మీద ఒక వార్త వేసింది. ఆ వార్త ఏందో చూద్దాము. అయితే కవిత పార్టీ మీద అభ్యంతరాలు ఉన్నాయని టీఆర్ఎస్ పేరు ఎట్లా పెట్టుకుంటారని ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దాని నుంచి సంబంధించిన వార్త ఇది. ఇప్పటికే ఉన్న పేరు మీ పార్టీకి ఎలా పెడతారు? కవిత పార్టీ పేరు వివాదంపై ఢిల్లీ హైకోర్టు అసహనం. వారం రోజుల్లో ఈసీఐకి వివరణ ఇవ్వాలని ఆదేశం. వ్యక్తిగత విచారణకు మాత్రం కవితకు వెసులుబాటు. విషయం ఏంటంటే కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పార్టీ పేరు ప్రకటించింది. టిఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సమితి. గతంలో కేసీఆర్ టిఆర్ఎస్ పేరుని ఈమె పెట్టుకుంది. అయితే దీని మీద బాగా అభ్యంతరాలు, ఎట్లెట్లా పెడతారు, ఇది టిఆర్ఎస్ పేరు మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా దీని మీద బాగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేస్తే ఏం చేసిందంటే ఈసీ వీళ్ళకి ఒక నోటీస్ ఇచ్చింది. ఎందుకంటే ఇది మీ పార్టీ పేరు మీద అభ్యంతరం వ్యక్తం చేస్తుంది, ఆల్టర్నేట్ ఏమైనా చూపించమని చెప్పారు. వీళ్ళు ఏం చేశారంటే అట్లెట్లుంటే మా పార్టీ అని చెప్పి ఢిల్లీ హైకోర్టులో కేసు వేసారు. ఢిల్లీ హైకోర్టులో కేసు వేస్తే ఏం చేస్తారు, ఢిల్లీ హైకోర్టు కూడా ఇట్లా కాదు, మస్తు మంది అభ్యంతరం వ్యక్తం చేస్తారు, ఇంతకుముందు ఉన్న పార్టీ పేరు మీరు ఎట్లా పెట్టుకుంటారు, అది పద్ధతి కాదు కదా, మీరు పెట్టుకోవద్దు, మీరు వేరే పార్టీ పేరు పెట్టుకోండి, దీనిపై ఈసీకి మీరు వివరణ వారం రోజుల వివరణ ఇవ్వాలని చెప్పి వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చింది. అయితే వారం రోజులలో దీని మీద వివరణ ఇవ్వాలి. కవిత వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తానని అడిగితే కోర్టు సరే ఒక వారం రోజులలో మీరు వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి వివరణ ఇవ్వాలని చెప్పారు. మరి దీనిపై ఒకవేళ వారం రోజుల తర్వాత వీళ్ళు ఏమని వివరణ ఇస్తారు, ఒకవేళ ఇదే పార్టీ పేరు ఇస్తారా లేకపోతే పార్టీ పేరు తీసేసి వేరే పార్టీ పేరు పెట్టుకుంటారా? మరి కవితనైతే తెలంగాణలో మరి టీఆర్ఎస్ పెద్ద ప్రకటించింది కదా, నిజంగానే ఈ పార్టీ పేరే ఉంటుందా? ఒకవేళ దీనిపై ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది? ఒకవేళ ఈసీ అదే పార్టీ పేరు అట్లే ఉంచుతా అంటే బీఆర్ఎస్ కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి న్యాయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తారు? ఒక టీఆర్ఎస్ ఓకే ఉండని అలా టీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ అంటారా? లాస్ట్ కి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒకటైతుందా? ఏం జరుగుతుందో చూడాలి. అయితే మొత్తం అయితే కవిత పార్టీ పేరు మీద పార్టీ ఉంటుందా ఉండదా అని ఒక సస్పెన్స్ అయితే ఉంది. ఇంకా కవిత పార్టీ పేరు ఇదే ఉంటుందా వేరే ఏదన్నా అవుతుందా, దీని మీద బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుందో చూడాలి మనము. మొత్తం అయితే కవిత పార్టీ పేరుకు ముప్పు వచ్చినట్టే తెలుస్తుంది.